డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మేము ఈ భారత్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రపంచానికి అక్కడి నుంచి ప్రపంచం నుంచి అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు దాదాపు 100 దేశాల పైబడి ప్రతినిధులు 400 నుంచి 450 పైబడి డెలిగేట్స్ వీటిలో పాల్గొనటం నిన్న చూశాం. వారందరి కోసం ఈరోజు 12 గంటలకు 26వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశాం. ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన చరిత్ర మొత్తాన్ని దశాబ్దాలుగా భారతదేశం చేసిన ప్రయత్నాలని వాటి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ కూడా ఈరోజు మీరు కూడా తీసి ప్రపంచానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. వివిధ దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా మన దేశ స్వాతంత్రం దగ్గర నుంచి మొదలుకొని ప్రజాస్వామ్య హక్కుల గురించి కానీ, శాంతి గురించి కానీ, దానికి సంబంధించి మన దేశానికి సంబంధించిన చరిత్ర, ఇతర దేశాలకు సంబంధించిన అనేక ప్రధానమైన అంశాలకు కూడుకున్న చిత్రాలతో, వీడియోలతో కూడుకున్న ఈ ఎగ్జిబిషన్ని ఇప్పుడే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రారంభించడం జరిగింది. మరి వందలాది మంది వివిధ దేశాల నుంచి పాల్గొంటా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మన దేశానికి సంబంధించిన చరిత్ర, మన దేశం ఈరోజు రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ దానిలో భాగంగానే మా నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైన సంకల్పనతో అందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి శాంతి కోరుకోవాలి, శాంతిని నెలకొల్పాలి, ఈరోజు అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తా ఉన్న వారి ఆలోచనను కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తా ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు, భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. భారత సమ్మిట్ లో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. బహుళత్వం, వైవిధ్యం, పోలరైజేషన్ ను అధిగమించడంపై సమాలోచనలు జరపనున్నారు. వేగవంతమైన న్యాయం, అనిశ్చితి కాలంలో ఆర్థిక న్యాయంపై మాట్లాడనున్నారు. ప్రపంచ శాంతి